ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి. ఈరోజు సాటర్డే అనమాట. 7 వారాలు శనివారం వ్రతం అయితే చేసుకుంటాం కదా. ఈరోజు అయితే 4వ వారము శనివారము. ఫస్ట్ వారం నుంచి పెడతాము, ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏదో ఒకటి వస్తూ ఉందన్నమాట. ఈరోజు అయితే 4వ వారం అయితే చేసుకుందాము అనేసి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, మీ వాళ్ళకి ఎవరికైనా కూడా షేర్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో. మంచి కామెడీగా ఉంది. పిల్లలు ఈరోజు ఇద్దరు డుమ్మా కొట్టేశారనమాట, ఇంట్లో దేవుడికి పెడుతున్నానని. దానికనేసి ఇక వాళ్ళ అల్లరి, వాళ్ళ ముచ్చట్లు అన్నీ చూసేయండి లాస్ట్ వరకు. ఓకేనా? ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి ఏం చేస్తోందో. ఎర్రమట్టి పూస్తోంది గడపకి. పెద్ద పని చేస్తుంది మా చెల్లి అయితే. చూడండి ఎంత బాగా పూస్తుందో. ఎర్రమట్టి వాసన భలే ఉంటుంది ఫ్రెండ్స్. కావ్య, ఓకే ఫ్రెండ్స్, చూడండి మా చెల్లి అయితే ఇక్కడ ఈ పని చేస్తుంది కదా. నాకైతే ఏం పని లేదు ప్రస్తుతానికి. మా అమ్మ ఏం చేస్తుంది అయితే చూసేద్దాము. చూడండి, మా అమ్మ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తుంది. సాంబార్ ఉడుకుతుంది ఒక పక్క, ఇంకో పక్క ఏం జరుగుతుందో నాకు కనిపించలేదు. గుగ్గులు లేగుతున్నాయి, ఉడుకుతున్నాయంట. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎర్రమట్టి అయితే పూసేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పసుపు పూస్తుంది, అదే బొట్లు పెడుతుంది. పూసిందంట. చాలా పద్ధతి అయిపోయా కదా నేను. ఈరోజు అయితే పద్ధతిగా కనిపిస్తున్నావు. ఈరోజు వీడియోలోకి నేనే వచ్చా ఫ్రెండ్స్ మాట్లాడడానికి. ఎప్పుడు వాళ్ళు మాట్లాడు అంటారు, నేను మాట్లాడను అని చెప్తా. ఏమో నాకు సిగ్గు ఫ్రెండ్స్ మాట్లాడాలంటే. అయ్యమ్మ దేవుడు, కుంకుమ పెడతాను ఫ్రెండ్స్. చూడండి, సిగ్గు లేని వాళ్ళు సిగ్గు గురించి మాట్లాడితే బాగోదు కదా ఫ్రెండ్స్. సిగ్గు అంట బొగ్గేం లేదు. మా ఇంట్లో చెప్పాలంటే నాకే ఎక్కువ సిగ్గు ఫ్రెండ్స్. అయ్యో నాకు చాలా సిగ్గుంది, అయినా కానీ నేను మాట్లాడతా. ఈరోజు అయితే మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. కరెంటు పోయింది, సో లేట్ అవుతుంది. పట్టుకోవాలంటే లేట్ ఎందుకు అవుతుంది? మిక్సీ లేదు కాబట్టి, కరెంట్ లేదు కాబట్టి. మిక్సీ లేదండి, అడిగిపోయింది. ఈరోజు అండి ఆ చేతబడి ముగ్గు మా అక్క వేసింది. చేతబడి చేయొచ్చు, ఈడొకరు ఆడొకరు ఈడొకరు కూర్చొని చేతబడి చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వంట పని అయితే వీడియో తీయాలి. హాయ్ స్టాప్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే అన్నీ అయిపోయాయి అనమాట వంటలు అయితే. ఇంకా పాలపూరీలకు అనేసి ఇదైతే కొద్దిగా అయితే పిండి కలిపాను.
ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది వంటకం అయితే. ఇప్పుడైతే పెద్ద చపాతీ రుద్దాను చూడండి మందంగా. ఇప్పుడైతే కట్ చేసుకున్నాను. ఇవన్నీ ఇంత బుడ్డ పూరీలు అయితే చేసుకున్నాం అనమాట. స్టాప్. ఇవన్నీ పూరీలు అయితే ఇవి తీసుకున్నాను. తర్వాత పాలు అయితే పెట్టుకున్నాను అనమాట. దీంట్లో వచ్చి గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు అంత పొడి చేసి వేసాను అనమాట. బాగా కాంచుకోవాలి అదైతే. పూరీలు ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని చాలా మంది కోవా పూరీలు అంటారు, పాల పూరీలు అంటారు. దీంట్లో అయితే పాలు కాంచుకునేటప్పుడే పచ్చికోవా స్వీట్లెస్ అనేది దొరుకుతుంది. అదైతే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. విమానం పడుతున్నాము. సరిపోయింది సరిపోయింది. ఓ కొంచెం ఏం తక్కువ చేసినాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా అయితే రెడీ అయిపోయింది అనమాట. వంటలు పూర్తి అయిపోయినాయి, అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. కంఫర్ట్ అందుకే మనం పెట్టేటట్టుగానే పెట్టాలి. ఇప్పుడైతే నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. సాంబార్ గంటితోనే వేయచ్చుగా. చాలా నిశ్శబ్దంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఎక్కువ సాంబార్ వేస్తే ఆకులో కిందకి వచ్చేస్తుంది కదా, అందువల్ల కొద్దిగా అయితే వేస్తున్నాను. చూడండి మా చిన్న దేవుడు ఎలా ఉన్నాడో. పెద్ద దేవుడు పైన ఉన్నాడు అనమాట. ఈయన సింపుల్గా ఉన్నాడు కాబట్టి, సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఆయన కోసమే కదా చేస్తున్నాము. అందుకనేసి ఆయన మాది తలగిల కొద్దిగా చిన్నాం. తర్వాత సాంబార్ వేసేసాం కదా, ముద్దపప్పు, నెయ్యి ముద్దపప్పు
ముద్దపప్పు నెయ్యి. నెయ్యి ముద్దపప్పు అనరు. ఎందుకంటే అది అట్లా అనేది ముద్దపప్పులో నెయ్యి వేసేసినావు కదా. నెయ్యి చూడండి ఫ్రెండ్స్ తేలుతోంది. మా ఏడుకొండల ఆయనకి కొండపైన నెయ్యి అట్లే తేలుతూ ఉంటుంది తెలుసా, అట్లే పెడతారు తెలుసా. తినలేదా కొండపైన ప్రసాదాలు? మళ్ళీ తర్వాత చిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయ నెక్స్ట్ వడలు. వడలు తర్వాత వడలు. దీంట్లో ఏమైందంటే ఇది కొంచెం లూజ్ అయిపోయింది అనమాట పిండి అయితే. ఏమనుకోవద్దండి, ఇవి వడల్లాగా లేవు, అలాగని బోండాల్లాగా లేవు. సో అలాగున్నాయి. కొద్దిగా అయితే కరెంట్ లేదు ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి. పూరి పెట్టి దేవుడికి అంతా చేయకూడదు, గిన్నె ఎత్తి. పూరి పెట్టాము, నువ్వు తిను. అట్లా దేవుడికి అట్ట పెట్టకూడదు, తప్పదు. గుగ్గుళ్ళు పులిహోర పెట్టు. అటు సైడ్ ఉన్నాయి చూడు, పాయసము పులిహోర. నువ్వు వడ్డించుకునేటివి అటు పెట్టి మూటలు పెట్టి నల్లపైన సైడ్ చెప్పేసి. ఇది వచ్చి సేమియా పాయసం. బాగా చిక్కటి పాలు నెయ్యి అన్నీ వేసేసి చేశాను అన్నమాట. కాకపోతే కొంచెం గట్టిగా అయిపోయింది. ఇదిగో తర్వాత ఇది బెల్లం పొంగలి. మేమైతే ఏది టేస్ట్ చూడకూడదు, దేవుడికి పెట్టేటివి కాబట్టి ఏం టేస్ట్ చూడమన్నమాట. కానీ దేవుడికి ఎప్పుడు పెట్టాలనుకున్నా కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఏడుకొండల ఆయనకి బెల్లం పొంగల్ అంటే ఇష్టం, ఆయన లెక్కనే నాకు కూడా ఇష్టం అన్నమాట. మన గురించి వద్దులేండి, ఇప్పుడు దేవుడికి ఏదో నైవేద్యం వేస్తున్నాము. వచ్చి పట్టబోతాను నన్ను. నెక్స్ట్ ఐటమ్ పులిహోర. వీటి మీద మూతలు ఉంటాయి చూడండి. తర్వాత కొద్దిగా అయితే పులిహోర. ఇదిగోండి. నెక్స్ట్ అయితే ఇవి ఇంకా నానాలన్నమాట, ఇందాకే కదా చేసాము, దానివల్ల నానిపోతే స్వీట్గా బాగుంటుంది అన్నమాట. పాలపూరీలు. తర్వాత పెరుగుబడి అన్నమాట. గ్లాస్ ఖాళీ గ్లాస్ ఎత్తుకోకమ్మా, నీళ్ళ గ్లాస్ ఒకటి ఎత్తుకో, పైన కూడా దీంట్లో నీళ్ళు పెట్టు. అలా పెట్టినావా నైవేద్యాలు ఉంది.
ఉప్పు ఈ పక్క ఒత్తని ఈ పక్కకు పెట్టు. డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించకూడదంట ఫ్రెండ్స్, అందుకని మేము అగరబత్తులతో వెలిగిస్తాము. అక్కడ మా అమ్మ వెలిగిస్తుంటారు. ఇక్కడ చూడండి పైన దేవుడి కోసం అయితే మేము అరేంజ్ చేసాము. ఇప్పుడు ఆయనకి ప్రసాదం ఇది, ఆయనకి. పైన కూడా వెలిగించేసుకుంటాం కదమ్మా. దీపం ఒత్తులు వేసి నూనె వేసినాం కదా, ఇందా వెలిగించేసి ఆడబెట్టు. గోవిందా 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 గోవిందా. గోవిందా. కర్పూరమేమా ఖాళీ గ్లాస్తో నీళ్ళు. పచ్చడబ్బా ఉంటుంది వెనకాల, లాస్ట్లో ఉంది. చాలా రౌండ్గా పగిలింది ఫ్రెండ్స్. టెంకాయ అయితే దామా పక్క పెట్టు. తాగే నీళ్ళే కదా. చాలు చాలు చాలు, దీపం కావచ్చు. శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం. వెలిగిస్తావా? అడిగించి ఓకే ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. మేము బయటకు వచ్చేసి ఉపవాసం కూడా సమర్థం చేసేసినాం అనమాట. ఉపవాసం సమర్పయామి. ఇంకా మొత్తం దీపాలు అయితే చూసేస్తారు కదా, బాగా అయితే వెలిగిపోతుందండి మా దేవుడు అయితే. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.